హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ కి కంటిన్యూషన్ లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి కి సంబంధించి ఈ వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో రేపు జరగబోయే ఎగ్జామ్స్ కి మీరు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో ఆన్సర్ చేసే విధంగా కొన్ని ట్రిక్స్ తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివరిస్తా ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూడండి. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి గసాభా 4 అయిన కసాగు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో టూ నంబర్స్ 3:4 అనే రేషియోలో ఉన్నాయంట. అప్పుడు మనం ఆ నెంబర్ ని 3x అండ్ 4x అని అనుకుంటే 3x అండ్ 4x అని అనుకుంటే వాటి యొక్క గసాభా అనేది 4 అని ఇచ్చిండు. గసాభా అంటే ఏంటి అని అంటే ఈ రెండింటి యొక్క కామన్ గా ఉన్నటువంటి టర్మ్, ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ టర్మ్ ఏంటంటే ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం 4 అనుకోవచ్చు అనమాట. సో ఆ x ఈక్వల్స్ 4 అనేది అంటే గసాభా అనేది 4 అయితే దీన్ని డైరెక్ట్ గా ఇలా x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 4 12 అవుతుంది అండ్ 4 4 16 అవుతుంది అనమాట. కాబట్టి ఆ నంబర్స్ అనేవి మనకు 12 అండ్ 16. సో కొన్నిసార్లు ఆ నెంబర్స్ ఏంటి, పెద్ద నెంబర్ ఏంటి, చిన్న నెంబర్ ఏంటి అని కూడా అడుగుతారు అనమాట. అప్పుడు మనం డైరెక్ట్ గా మీకు అర్థం కావడం కోసం ఇది చెప్తున్నా. అసలు ఎక్స్ అనుకోవాల్సిన పని లేదు అండ్ ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఏదంతా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఈ 4 ని వీటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. అది మనకు ఆ నెంబర్స్ తెలిసిపోతుంది. వాటిలో పెద్ద నెంబర్ అడిగితే 16 అనేది, చిన్న నెంబర్ అడిగితే 12 అని చెప్తాం. సో ఈ నెంబర్స్ యొక్క కాసాగు ఎంత అడుగుతున్నాడు అనమాట ఇప్పుడు మనల్ని. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క 12 అండ్ 16 యొక్క కసాగుయే ఆన్సర్ అవుతుంది. కాబట్టి 12 అండ్ 16 యొక్క కసాగుని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏంటంటే పెద్ద నెంబర్ ని తీసుకోవాలి. ఇది ఒక టైప్ ఏంటంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఆ పెద్ద నెంబర్ అనేది 12 టేబుల్ లో ఉంటుందా లేదా అని చూడండి. లేదని అనుకోండి, అప్పుడు దాన్ని ఇంటూ 2 చేయండి. అప్పుడు 16 ఇంటూ 2 ఏమవుతుంది, 32 అవుతుంది. ఆ 32 అనేది మళ్ళీ 12 టేబుల్ లో ఉంటుందా అని చూడండి. లేకపోతే మళ్ళీ ఏం చేయండి, 16 ఇంటూ 3 చేయండి. అంటే దీనికి ఇంకో 16 కలిపితే అప్పుడు 48 అవుతుంది. ఈ 48 అనేది 12 టేబుల్ లో ఉందా అని చూడండి. అప్పుడు 12 4 48 అవుతుంది. కాబట్టి మనకి ఎల్సిఎం అనేది 48 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 16 కి ఇంకో 16 కలపండి, ఇంకో 16 అట్లా కలుపుకుంటూ పోవాలన్నమాట. ఎక్కడైతే 12 టేబుల్ నెంబర్ వస్తుందో అక్కడ ఆగాలి. ఇది ఒక ప్రాసెస్. అలా కాకుండా చిన్న నెంబర్లే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా ఇంతకుముందు మనం ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం ఫాలో చేస్తే ఈ రెండింటి 4 లో పోతాయి ఇవి. కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు. 4 3 అండ్ 4 4 చేస్తాం. అప్పుడు ఈ లాస్ట్ నెంబర్స్ అన్నింటిని 4 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే 4 ఇంటూ 3 12 ఇంటూ 4 48 అనేది అవుతుంది అనమాట. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 34a అనే 3 అంకెల సంఖ్య ఇది. 34a అని అనదు, 34a అనే సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందట. సో ఒక సంఖ్య ఇచ్చిండు. ఈ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఒక నెంబర్ ఏదైనా నెంబరు 2 చేత నిశ్శేషంగా భాగించబడాలి అని అన్నప్పుడు దాని యొక్క చివరి డిజిట్ అనేది 0 అయినా అయి ఉండాలి, లేదా 2 మల్టిపుల్స్ 2 గానీ 4 గానీ 6 గానీ 8 అయినా అయి ఉండాలన్నమాట. అప్పుడు ఆ నెంబర్ 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. వీటిలో ఏదో ఒకటి అయి ఉండాలి ఏ ప్లేస్ లో. మనల్ని ఏ తెలుసు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటంటే దానిని అంటే ఈ నెంబర్ ని 5 చే భాగించిన శేషం 1 వచ్చినటువంటి ఏ విలువ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. సో అది 2 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంట. అండ్ 5 అందులో 5 చేత డివైడ్ చేస్తే మాత్రం ఒకటి శేషం రావాలంట, రిమైండర్ 1 ఉండాలంట. ఆ నెంబర్ ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. అంటే ఏ ప్లేస్ లో ఏం ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక నెంబర్ 5 చేత డివైడ్ కావాలి అనుకుంటే లాస్ట్ నెంబర్ 0 అయినా అయి ఉండాలి, లేదా 5 అయినా అయి ఉండాలి లాస్ట్ నెంబర్. అప్పుడు ఆ నెంబర్ అనేది 5 చేత డివైడ్ అవుతుంది. కానీ రిమైండర్ 1 ఉంది అని అన్నాడు కాబట్టి దీనికి 1 కలపండి. 0 కి 1 కలిపితే 1 అవుతుంది అండ్ 5 కి 1 కలిపితే 6 అవుతుంది అనమాట. సో లాస్ట్ డిజిట్ లో అంటే ఏ ప్లేస్ లో 1 గానీ 6 గానీ ఉంటే అది రిమైండర్ 1 ఇస్తుంది 5 చేత డివైడ్ చేసినప్పుడు. కాబట్టి కామన్ గా ఈ రెండింటిలో ఉన్నటువంటి నెంబరే అంటే 5 చేత 6 2 చేత డివైడ్ కావాలి, 2 చేత డివైడ్ కావాలి, 0 రిమైండర్ ఇవ్వాలి అండ్ 5 చేత డివైడ్ కావాలి, 1 రిమైండర్ ఇవ్వాలి. కాబట్టి ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ నెంబరే ఆన్సర్ అవుతుంది. అది 6 అనమాట. కాబట్టి ఈ 6 ఇక్కడ ఉంటే ఏ ప్లేస్ లో 6 ఉంటే అంటే 3 4 6 అనే నెంబర్ అది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అండ్ 5 చేత డివైడ్ అయితే 1 శేషం వచ్చేటట్లు ఉన్నటువంటి నెంబర్ ఇది అవుతుంది అనమాట. కాబట్టి ఏ అని అంటే ఆన్సర్ 6 అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² - 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ x నాట్ ఈక్వల్స్ టు 0 అయినచో x + 1/x విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇది కూడా 2017 లో డిఎస్సి లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి. x² - 3x + 1 ఇది 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి అన్నాడు. x విలువ అనేది 0 కి సమానం కాదు అన్నాడు. అప్పుడు మనకు x + 1/x విలువ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దీన్ని కొందరు ఏం చేస్తుంటారంటే దీన్నే x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో రాస్తామని చెప్పేసి ట్రై చేస్తుంటారు. అలా చేయకండి. జస్ట్ ఏం చేయండి అంటే ఇప్పుడు x² - 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చింది కాబట్టి దీన్ని x చేత డివైడ్ చేయండి. మొత్తం నెంబర్ ని x చేత డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, బై x చేస్తాం. ఇటు కూడా 0/x చేస్తే 0/something 0 కాబట్టి నేను రాయట్లేను, అది 0 అవుతుంది. ఇప్పుడు దీంట్లోంచి ఏమవుతుంది, ఈ స్క్వేర్ కి x క్యాన్సిల్ అయిపోతుంది, ఈ x కి x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, అక్కడ x మిగులుతుంది -3
ప్లస్ 1/x మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు దేనికి సమానం? అది 0 కి సమానం. మనకి ఏం కావాలి? x ప్లస్ 1/x కావాలి. x ప్లస్ 1/x కావాలి అనుకుంటే ఈ -3 ని అటు తీసుకోపోతే ఏమవుతుంది? మనకు ఆన్సర్ +3 వస్తుంది అనమాట. కాబట్టి x ప్లస్ 1/x అనేది ఏమవుతుంది? +3. సో 3 అనేది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్లు కూడా చాలా సార్లు ఆర్ఆర్బీలలో మన ఎస్ఎస్సి ఎగ్జామ్లలో అండ్ ఇప్పుడు డిఎస్ లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి. 9.8 క్యూబ్ మైనస్ 6.8 క్యూబ్ బై 9.8 స్క్వేర్ ప్లస్ 9.8 ఇంటూ 6.8 ప్లస్ 6.8 స్క్వేర్ అని చెప్పేసి హౌ మచ్ అని ఇచ్చిండు అనమాట. సో చూడండి ఇది ఏ విధంగా ఉంది అని అంటే, ఇక్కడ 9.8 అంటే ఏ అని అనుకుంటే ఏ క్యూబ్, 6.8 అనేది బి అనుకుంటే బి క్యూబ్, ఏ క్యూబ్ బై మైనస్ బి క్యూబ్ లాగా ఉంది. అండ్ బై లో చూడండి ఇది ఏముంది అని అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ మైనస్ బి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. సో ఈ ఫార్ములా చూసిన తర్వాత మనకి ఏం రావాలి అని అంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఏ మైనస్ బి వస్తుంది అన్నమాట. ఇది గుర్తుకు రావాలి. ఎట్లా సార్ అని అంటే దీనికి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఫార్ములా అంటే ఇలా ఉండదు. అది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. దీన్ని మనం ఈ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? అది బైలోకి వచ్చేస్తుంది. అంటే ఇది వస్తుంది అనమాట. సో మనకి దీని విలువ తెలిసిపోతుంది. ఆల్రెడీ ఏ బిలో అని తెలుసు కాబట్టి ఏ నుంచి బి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఏ అంటే ఏంటి? ఇక్కడ 9.8, దాంట్లో ఏం తీసేయాలి? 6.8 తీసేయాలి. ఏ నుంచి బి తీసేస్తే 3 వస్తుంది అనమాట. 3.0 అంటే 3. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 వరుస సరి సంఖ్యల సగటు 27 అయినా పెద్ద సంఖ్య ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి 4 సంఖ్యల యొక్క సగటు అంట 27 అంట. సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి ఈ 4 సంఖ్యలు అని అనుకుంటే ఎప్పుడైనా సరే 4 సంఖ్యల సగటు ఏమవుతుందంటే 2 అటు 2 ఇటు వదిలేస్తే మిడిల్ గా అవుతుంది అనమాట. ఇది ఇక్కడ 5 సంఖ్యలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు 2 అటు 2 ఇటు వదిలేస్తే మధ్యలో ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఇది సగటు అవుతుంది. కానీ 2 అన్నాడు కాబట్టి ఈ రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది అనమాట. రెండింటి యొక్క యావరేజ్ మిడిల్ లో ఉన్నటువంటి నెంబర్లు 2 ఉన్నాయి కదా, వాటి యొక్క యావరేజ్ ఈ 4 యొక్క యావరేజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఈ నెంబర్ ఇచ్చిండు అంటే ఈ రెండింటి యొక్క 4 యొక్క యావరేజ్ అంటే 2 అటు 2 ఇటు, ఇది మనకి 27 అని చెప్పేసి ఇచ్చిండు. సో సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇది 27. నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఈ నెంబర్ అవుతుంది అనమాట, థర్డ్ నెంబర్ అవుతుంది. దీని తర్వాత దీని ముందు ఏదైతే ఉంటుందో అది సెకండ్ నెంబర్ అవుతుంది. అంటే దీంట్లో ఒకటి తీసేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఒకటి పెంచేస్తే ఈ నెంబర్ వస్తుంది అనమాట. సో ఈ రెండు వచ్చినాయంటే సరి సంఖ్యలు అన్నాడు కదా, సరి సంఖ్యలకి +2 కలపాలి, అప్పుడు ఇది 30 అవుతుంది. అండ్ ఇటు కూడా మనకి 2 కలపాలి కాబట్టి 24 వస్తుంది. ఓకేనా? అప్పుడు 24, 26, 28, 30 అనే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సినటువంటి వరుస సరి సంఖ్యలు, వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యలు 24, 26, 28, 30 అనేది. సో వీటి సగటు చూసుకుంటే 27 వస్తుంది అనమాట. సో వీటిలో పెద్ద సంఖ్య అడిగింది కాబట్టి 30 అనేది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా 4 నెంబర్లు ఇచ్చి వాటి యొక్క సరి సంఖ్య, వాటి యొక్క సగటు అన్నప్పుడు ఈ 5 అన్నాడు అనుకుంటే డైరెక్ట్ 5వ నెంబర్ అనేది తెలిసిపోతుంది. కానీ ఇక్కడ 4 అన్నాడు కాబట్టి మిడిల్ తీసుకోవాలి. దానికి ఒకటి కలిపితే నెక్స్ట్ నెంబర్ అవుతుంది, దానికి ఒకటి తీసేస్తే దాని ప్రీవియస్ నెంబర్ అవుతుంది. దాన్ని బట్టి ఈ రెండింటి బట్టి మనం సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి +1, +2 అండ్ 2 సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి -2 చేసేస్తే సరిపోతుంది, ఆ నెంబర్ ఏదో తెలిసిపోతుంది అనమాట. ఇక ఇక్కడైతే పెద్ద సంఖ్య అడిగి ఒకసారి చిన్న సంఖ్య కూడా అడుగుతారు అనమాట. అప్పుడు 24 అని చెప్పొచ్చు. రైట్? ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటివి కూడా ఆర్ఆర్బీలలో అండ్ ఎస్ఎస్సీలో కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 20% పెరుగుతూ ఉంటుందట. ప్రస్తుతం పట్టణ జనాభా 2,16,000 అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చాడు, వీటిలో ఏది ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 20% చొప్పున ఇంక్రీజ్ అవుతుందంట. ప్రజెంట్ అయితే ఆ పట్టణం యొక్క జనాభా 2,16,000 అని చెప్పేసి అన్నాడు. 2 years బ్యాక్ ఎంత ఉండే అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో మనకు అది తెలియదు కాబట్టి సింపుల్ గా చేసేయచ్చు. అది 100 అనుకుందాం, మనం 100తోనే తీసుకుందాం. సో 100% లాగా. సో ఈ 100 అనేది 2 సంవత్సరాల క్రితం ఉండే, తర్వాత 20 చొప్పున 2 years పెరిగింది, అది 20% చొప్పున. కాబట్టి ఈ శాతాలు ఇచ్చినప్పుడు మనం 20% ఒకసారి, ఇంకో 20% ఒకసారి, అండ్ మనం ఏమి శాతాలు ఇట్లా ఏ విధంగా 2 years ఇంత పెరిగింది అన్నప్పుడు X% + Y% + XY/100% లాగా రాస్తాం కదా, అలాగే X% అంటే ఇక్కడ 20 అండ్ Y% అంటే ఇక్కడ 20, X × Y కాబట్టి 20 × 20/100% పెరిగింది అనమాట. ఇది పర్సెంట్ ఇలా రాస్తాం. సో ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 2 zeros పోతాయి. ఇది 20 + 20 40 అవుతుంది, +2 × 2 4, కాబట్టి 44% పెరిగింది అనమాట. 44% పెరిగింది అని అంటే 100 ఉండే, అది ఎంతకు వచ్చింది? 144% కి పెరిగింది, 144% అయింది అనమాట. సో ప్రజెంట్ ఇది ప్రజెంట్ అంటే ఇది స్టార్టింగ్ లో 2 years బ్యాక్ 100 అనుకున్నాం మనం. అది 2 years చొప్పున 20% చొప్పున 2 years కి
140% పెరిగింది. అంటే 140% జనాభా ఎంత ఇచ్చిండు? 140%, 44% అనేది మనకి 2,16,000కు ఇచ్చిండు అనమాట. లెక్కలో ఇచ్చిండు, ఇది ప్రస్తుతం అని చెప్పేసి. ఇప్పుడు ఆయన అడుగుతుండు 2 సంవత్సరాల క్రితం అన్నాడు కదా, 2 సంవత్సరాల క్రితం మనం ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. కాబట్టి 100 కావాలి మనకు. సో 144 ఈజ్ ఈక్వల్స్ టు 2,16,000 అయితే 100% ఎంత, 100కి ఎంత అని చెప్పేసి అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ నెంబర్ ని దీన్ని మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం? 100/144 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు 144 అంటే దీన్ని 6 తో క్యాన్సిల్ చేయండి. 6 2 జా 12 అండ్ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 6 4 జా 24 అవుతుంది. ఇది 6 3 జా 18 పోతే 3 మిగులుతుంది కాబట్టి 36 అవుతుంది. 6 6 జా 36 అవుతుంది అనమాట. సో లాస్ట్ మళ్ళీ ఇంకేం చేయండి అంటే మళ్ళీ 6 తో డివైడ్ చేయండి. ఇది 6 4 జా, ఇది 6 6 జా 36 అయిపోతుంది. 6000 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 6000, ఇక్కడ 100/4 ఉంది. ఈ 4 ని 100 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 6000 ఇంటూ 25 అని అంటే 1,50,000 అనేది ఆన్సర్ అవుతుంది. 1,50,000. 625 150 అండ్ 3 zeros కి 3 zeros. సో ఇది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయండి, సింపుల్ గా అయిపోతుంది. ఇలా క్యాల్కులేషన్ కోసం నేను ఇంత చేసుకున్నాను కానీ. సో ఫస్ట్ అయితే 100 అనుకోండి, 20 చొప్పున. ఒక్కొక్కసారి ఇక్కడ మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 20% పెరిగిందని కూడా అడగచ్చు. లేదా ఎంతైనా 2 నెంబర్స్ డిఫరెంట్ నెంబర్ అడగచ్చు. ఇక్కడైతే నేను సేమ్ కాబట్టి 20 రాసుకున్నా. మీరు వేరే నెంబర్ అడిగినప్పుడు కూడా వేరే నెంబర్స్ కి కలపాల్సి ఉంటుంది. ఓకేనా? అలా చేస్తే మనకి ఇది 100కి అనుకున్నాం, ఇంతకు పెరిగింది. దీని వాల్యూ ఇక్కడ ఇచ్చిండు, మనకి 100 కావాలి. 2 years బ్యాక్ అంటే 100 అనుకున్నాం కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లా చేసేది, సింపుల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్ చాలా అర్థం చేసుకోవాలి. ఒక దీర్ఘ చతురస్రాకార ఈత కొలను పొడవు వెడల్పులు వరుసగా 20 మీటర్లు మరియు 15 మీటర్లు. ఆ ఈత కొలను చుట్టూ బయట వైపున 3 మీటర్ల వెడల్పు గల బాటను ఏర్పరిస్తే ఆ బాట వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఇంత చదివి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏం రాయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. చాలా సింపుల్ గా మనకు ఒకసారి డయాగ్రామ్ ని ఇట్లా వేసుకోండి. ఈత కొలను ఇది అనుకుందాం మనం సింపుల్ గా. ఇది ఈత కొలను అంట. ఈ ఈత కొలను ఏదైతే ఉందో దీని యొక్క పొడవు అండ్ వెడల్పు ఇచ్చిండు. ఇది పొడవు 20 మీటర్లు అండ్ ఇది వెడల్పు ఇది 15 మీటర్లు అని చెప్పేసి ఇచ్చిండు. ఈ ఈత కొలనుకి ఏం చేసిండట? బయటి వైపున 3 మీటర్ల వెడల్పు గల బాట ఏర్పరిచారట. దీని చుట్టూ తిరగడానికి ఒక 3 మీటర్లు ఉండేటట్లుగా బాట ఏర్పరిచారట. 3 మీటర్లు, జస్ట్ 3 మీటర్లు ఉండేటట్లుగా దీని చుట్టూ బాట ఏర్పరిచింది ఇలా. సో ఇలా ఏర్పరిస్తే ఇదంతా ఎంత అంటే 3 మీటర్లు. ఇది ఈ వెడల్పు దీని ఎంత. సో ఇది లోపల ఉన్నదేమో పొడవు అండ్ ఇదేమో పైన ఉన్నది వెడల్పు. ఇదంతా 3 మీటర్లు. ఇది 4 వైపు రాశాను కదా, ఇదంతా 3 మీటర్లు ఉన్నటువంటి వెడల్పు గల బాట బయట వైపున ఏర్పరిచారట. అయితే ఈ బాట వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సింపుల్ గా దీర్ఘ చతురస్రాకారపు బాట బయటి వైపున ఉన్నటువంటి బాట వైశాల్యం ఎంత అని అడిగితే ఈ సూత్రం గుర్తించుకోండి. బయట ఉంది అని అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి సింపుల్ గా ట్రిక్ అనుకోండి. ఇది బయట ఉంటే లోపల వేయాలి, లోపల ఉంటే బయట వేయాలని గుర్తించుకోండి. బయట ఉంటే లోపల వేయాలి, కలపాలి, లోపల కలపాలి అనుకోండి. కాబట్టి ప్లస్ చేయండి. లోపల ఉంటే బయట తీసివేయాలి, బయటికి తీసేయాలి. కాబట్టి మైనస్ చేయండి అని గుర్తించుకోండి. సో మనకు కావాల్సిన బయటి వైపు బాట వైశాల్యం షార్ట్ కట్ లో రాస్తున్నా. బయటి వైపు బాట వైశాల్యం అనేది ఈజ్ ఈక్వల్స్ టు 2W. W అంటే ఇక్కడ ఇది వెడల్పు, బాట యొక్క వెడల్పు 3 మీటర్లు అని ఇచ్చింది కదా, అది ఇంటూ L ప్లస్ B ప్లస్ 2 ఇంటూ W అని చెప్పేసి గుర్తించుకోండి. 2W ప్లస్ L ప్లస్ B ప్లస్ 2W అని గుర్తించుకోండి. ఇక్కడ ప్లస్ ఇది గుర్తించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది బయట వైపు ఉంది కాబట్టి లోపల ఏంటి కలపండి అన్న కదా నేను, కాబట్టి ప్లస్ చేయాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే క్వశ్చన్ ని 3 మీటర్ల వెడల్పు గల బాటను లోపలి వైపున ఏర్పరిస్తే ఆ లోపల వైపు ఉన్నటువంటి బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నాను. అప్పుడు ఇది మైనస్ చేయాలి. లోపల ఏర్పరిచింది కాబట్టి లోపల నుంచి తీసేయండి అన్న, మైనస్ చేయండి అని అలా గుర్తించుకోండి. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఈడబ్ల్యూ అని అంటే విడత అని చెప్పేసి ఇది అనుకునేది. పొడవు వెడల్పు అది కాదు, మనకు బాట వైశాల్యం బయట ఏర్పరిచినటువంటి బాట యొక్క వెడల్పు. సో ఇక్కడ W అని అంటే 3 అనమాట. కాబట్టి 2 ఇంటూ 3 అవుతుంది. L అంటే 20 ప్లస్ B అంటే 15 ప్లస్ 2 ఇంటూ 3 అని చేస్తే 2 ఇంటూ 3 ఎంత 6 ప్లస్ 15 ఇంటూ 20 ఎంత అవుతుంది 15 ప్లస్ 20 35 ప్లస్ 2 ఇంటూ 6 2 ఇంటూ 3 6. కాబట్టి ఇది 6 ప్లస్ ఇది 21 అండ్ ఇది 20 41 అవుతుంది అనమాట. సో 6 ఇంటూ 41 అంటే ఎంత అవుతుంది 246 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. బయట వైపు ఉన్నటువంటి బాట వైశాల్యం 246 చదరపు మీటర్లు అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో 246 ఇది ఆప్షన్, ఇది చదరపు మీటర్లు అని రాసిన చదరపు మీటర్లు అని చెప్పేసి రాసుకోండి. సో ఆప్షన్ డి అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్కసారి మైనస్ అడిగితే లోపలి వైపు అడిగితే మాత్రం మైనస్ చేయండి, ఇక్కడ గుర్తించుకోండి ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అష్టభుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత అన్నాడు. అష్టభుజాలు కలిగి ఉన్నటువంటి ఒక బహుభుజిలో ఉండేటువంటి కర్ణాలు ఎన్ని ఏర్పరచవచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఈ అష్టభుజి అని కాదు, ఏ బహుభుజి అయినా సరే దాన్ని తీసుకొని దాని యొక్క కర్ణాలు కావాలనుకుంటే దాని ఫార్ములా ఇది గుర్తించుకోండి.
n ఇంటూ n మైనస్ 3/2. ఇది గుర్తించుకోండి. సప్తభుజి అనొచ్చు, పంచభుజి అనొచ్చు, దశభుజి అనొచ్చు. ఎన్ని భుజాలు కలిగి ఉన్నా గానీ ఆ భుజాల యొక్క అష్టభుజి అన్నాడు అని అంటే 8. ఇవి తెలవాలి. పంచభుజి, సప్తభుజి, అష్టభుజి అని చెప్పేసి అవి తెలవాలి మనకి. కాబట్టి అష్టభుజి అని అన్నాడు కాబట్టి డి అని మనకు n ఈక్వల్స్ ఏమవుతుంది, అష్ట అంటే 8 అవుతుంది అనమాట. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. డి అంటే కర్ణాలు, ఇది డి అంటే కర్ణాల సంఖ్య. ఇది మనకు కావాల్సింది ఇదే కర్ణాల సంఖ్య. సో అప్పుడు ఏమవుతుంది, 8 ఈక్వల్ మనకు n ఈక్వల్స్ 8 సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈక్వల్స్ 8 ఇంటూ 8 మైనస్ 3 అంటే 5 అవుతుంది. బై 2 చేస్తాం. 2 1 జా 2 4 జా క్యాన్సిల్ అయిపోతే డి ఈక్వల్స్ 4 ఇంటూ 5 అంటే 20. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ కోసం నేను నెక్స్ట్ క్లాస్ లో ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.